గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. కండక్టర్ గా జీవితం ప్రారంభం, కలిసొచ్చిన హెయిర్ స్టైల్, తొలి అడుగులోనే చెదరని ముద్ర, దక్షిణాది పేరు నిలబెట్టేలా సాగిన ప్రతిభ, మధుర స్మృతుల గుర్తుగా పురస్కారాలు, సత్కారాలు, కొదవలేని ప్రజాభిమానం, వెలకట్టలేని వైభవం, ఖండాంతరాలు దాటిన ఖ్యాతి, దీక్ష, పట్టుదల, అంకిత భావమే అందుకు కొలమానం. తాజాగా అరుదైన అబుదాబి గోల్డెన్ వీసా లభించింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఇండియన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సినీ హీరో రజనీకాంత్. నా దారి రహదారి అంటూనే అందరికీ మార్గంగా మారిన రజనీ ఓ గోల్డ్ పై మనం టీవీ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. సూపర్ స్టార్ రజనీకాంత్ కు అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సాంస్కృతిక పర్యాటక శాఖ రజనీని గోల్డెన్ వీసాతో సత్కరించింది. అబుదాబిలో జరిగిన కార్యక్రమంలో డిటిసి చైర్మన్ మహమ్మద్ ఖలీఫా అల్ ముబారక్ గోల్డెన్ వీసా కార్డును తలైవాకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మలయాళీ పారిశ్రామిక దిగ్గజం లులు మాల్ సిఎండి యూసఫ్ అలీ పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా రజనీకాంత్ నెట్టింట ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. అబుదాబి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఇందుకు గాను అబుదాబి ప్రభుత్వానికి, దాన్ని పొందడంలో సహకరించిన నా స్నేహితుడు లులు గ్రూప్ సిఎండి యూసుఫ్ అలీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని రజనీకాంత్ అన్నారు. అభిమాన నటుడికి దక్కిన అరుదైన గౌరవానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇటీవల ఎమిరేట్స్ పర్యటనలో లూలు అధినేత యూసుఫ్ అలీతో కలిసి రోల్స్ రాయిస్ కారులో తిరుగుతూ రజనీకాంత్ సందడి చేశారు. ఇందుకీ గోల్డెన్ వీసా ప్రత్యేకతలు కూడా తెలుసుకుందాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో విదేశీయులు పనిచేసేందుకు, నివసించేందుకు, చదువుకునేందుకు జారీ చేసేదే గోల్డెన్ వీసా. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలతో పాటు వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన వారికి మంజూరు చేస్తారు. దీర్ఘకాలం పాటు యుఏఈలో ఉండాలనుకునే వారికి అందిస్తారు. ఈ వీసా కాల వ్యవధి 5 నుంచి 10 ఏళ్లు ఉంటుంది. తిరిగి కంటిన్యూ చేసుకోవచ్చు. గోల్డెన్ వీసాదారులు వారి వ్యాపారాలపై పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఇది 6 నెలల ఎంట్రీ వీసాగా పనిచేస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను ఎన్నిసార్లైనా సందర్శించవచ్చు. కుటుంబ సభ్యులందరితో పాటు ఎంతో మంది వర్కర్స్ ను స్పాన్సర్ చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. అంతర్జాతీయ ఖ్యాతిని అందుకునేందుకు రజనీకాంత్ చాలా కష్టపడ్డారు. ఆయన అసలు పేరు శివాజీరావు గౌక్వాడ్. ఇక 1950 డిసెంబర్ 12న బెంగళూరులో మరాఠీ కుటుంబంలో జన్మించారు. తండ్రి రామోజీరావు గైక్వాడ్ ఓ పోలీస్ కానిస్టేబుల్. మహారాష్ట్రలోని పుణే పరిధిలోని మావడి కడేపత్తార్ నుండి బెంగళూరుకు వలస వచ్చారు. 1956లో తండ్రి పదవి విరమణ తర్వాత వీరి కుటుంబం బెంగళూరు హనుమంత నగర్ లో స్థిరపడ్డారు. రజనీకాంత్ తన 9వ సంవత్సరంలో తల్లిని కోల్పోయారు. 1975లో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ రూపుదిద్దిన అపూర్వ రాగంగల్తో తెరంగేట్రం చేశారు. తొలి నాళ్లలో ప్రతినాయక పాత్రలకు సైతం జీవం పోశారు. అంచెలంచెలుగా ఎదిగారు. సూపర్ స్టార్, అందులోనే ఉంది చురుకైన మాటలు. అందుకు పూర్తిగా రజనీకాంత్ అర్హుడు. గావిపురం ప్రభుత్వ కన్నడ మోడల్ ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్య చదివాడు. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఆటల మీద ఆసక్తి పెంచుకున్నాడు. వేదాలు, సంప్రదాయాలు, చరిత్రపై పట్టు సాధించాడు. అదే రజనీ ఆధ్యాత్మికత పట్ల చూపులు సారించేలా చేసింది. అయితే కుటుంబ బాధ్యతలకు తలవంచాల్సి వచ్చింది. బెంగళూరు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్ గా ఉద్యోగం చేపట్టాడు. తాను పెరిగిన క్రమంలో పౌరాణిక నాటకంలో ఏకలవ్యుడి స్నేహితుడి పాత్రలో ఆయన నటనకు కన్నడ కవి డిఆర్ బెంద్రే ప్రశంసలు లభించాయి. దీంతో రజనీకాంత్ ను సినిమా రంగం వైపు అడుగులు పడేలా చేసింది. ఫ్రెండ్ అయిన రాజ్ బహదూర్ అందించిన ప్రోత్సాహం సూపర్ స్టార్ జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చింది. రజనీ ఎదుగుదలకు ఆర్థికంగా మద్దతిచ్చారు.
నటనలోని టాలెంట్ తమిళ చిత్ర దర్శకుడు కె బాలచందర్ దృష్టిలో పడేలా చేసింది. తమిళ భాషలో కూడా పట్టు సాధించేలా సాధన చేశారు. 160కి పైగా చిత్రాలలో నటించేందుకు మార్గం ఏర్పరచుకున్నారు. స్టైల్ అనేది నిత్యం మారుతూనే ఉంటుంది. అలాంటి ఓ చిన్నపాటి యాక్షన్ రజనీకాంత్ కెరీర్ ను మలుపు తిప్పింది. మూండ్రు ముడిచ్చు సినిమాలో కీలక పాత్ర పోషించారు. అందులో సిగరెట్ పైకి ఎగరేసి కాల్చే స్టైల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 1977లో తెలుగులో చిలకమ్మ చెప్పింది అనే సినిమాలో కథానాయకుడిగా నటించారు. ఇక తన నటనా చాతుర్యంతో బిజీగా మారారు. దక్షిణాది భాషలైన తమిళం, తెలుగు, కన్నడ నాట తన స్పీడ్ పెంచారు. నాటి అగ్ర నటులతో కూడా రజనీకాంత్ సినిమాలు చేశారు. కన్నడ నటుడు విష్ణువర్ధన్తో కలిసి కిలాడి కిట్టు, సూపర్ స్టార్ కృష్ణతో కలిసి అన్నదమ్ముల సవాల్ సూపర్ స్టార్ కు మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. ఇదే సినిమాను కన్నడలో కూడా తీశారు. అందులోనూ రజనీకాంత్ నటించారు. తమిళంలో నిర్మించిన భైరవి రజనీకాంత్ సోలో హీరో చిత్రం. ఈ సినిమాతోనే అతనికి సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చింది. 1979లో తెలుగు అగ్ర నటుడు సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి టైగర్ అనే తెలుగు సినిమాలో నటించారు. సినీ రంగంలో తనకు ఇష్టమైన నటుడు అమితాబ్ బచ్చన్ అని రజనీకాంత్ ఎప్పుడూ అంటుంటారు. రోల్ మోడల్ గా చెబుతుంటారు. రజనీ నటించిన రామ్ రాబర్ట్ రహీం సినిమా సైతం అమితాబ్ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆందోరీ సినిమాకు రీమేక్. ఎంట్రీ ఇచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే పాపులర్ హీరోగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. అమితాబ్ హేమమాలిని జోడీతో వచ్చిన అంధా కానూన్ అనే బాలీవుడ్ చిత్రంతో ఉత్తరాదిన తెరంగేట్రం చేశారు. 1990 నాటికి కమర్షియల్ హీరోల సరసన రజనీకాంత్ చేరిపోయారు. నాటి నుంచి నేటి వరకు వెనుదిరగని పరిస్థితి ఆయనది. బాక్స్ ఆఫీస్ విజయాలకు సూపర్ స్టార్ కేంద్రంగా మారారు. రజనీకాంత్ కు పేరు తెచ్చిన సినిమాల్లో భాష ఒకటి. 1995లో విడుదలైన ఆ సినిమా వసూళ్లలో రికార్డు సృష్టించింది. ఆ తర్వాత నటించిన ముత్తు జపనీస్ భాషలో అనువాదమైన తొలి తమిళ చిత్రంగా రికార్డు అందుకుంది. ఏ రంగంలోనైనా ఆటుపోట్లు సహజం. 1997 నుంచి నేటి వరకు ఏడాదికి ఒక్క సినిమా రేషియోలా సాగింది. బాబా, చంద్రముఖి, జైలర్ వెండితెరను షేక్ చేసింది. 2007లో విడుదలైన చంద్రముఖి ఎక్కువ రోజులు ఆడిన తమిళ సినిమాగా రికార్డు అందుకుంది. ఆ సినిమా టర్కిష్, జర్మన్ భాషల్లోకి కూడా అనువాదమయ్యింది. శివాజీ సినిమా యునైటెడ్ కింగ్డమ్ లోను, దక్షిణాఫ్రికాలోను టాప్ 10 బెస్ట్ ఫిలిమ్స్ జాబితాలోకి ఎక్కిన తొలి తమిళ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో తలై వరకు 27 కోట్లు పారితోషికం తీసుకోవడం కూడా చర్చగా మారింది. శివాజీ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరిన 3వ సినిమాగా పేరుగాంచింది. రోబో 2.0 సినిమాల్లో ఆయన శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ 2 సినిమాలు అత్యంత ఖరీదైన సినిమాలుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాయి. రజనీకాంత్ వ్యక్తిగత జీవితంలో లతా రంగాచారిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 1981 ఫిబ్రవరి 26న ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో జరిగింది. ఐశ్వర్య, సౌందర్య కుమార్తెలు ఉన్నారు. భార్య లత ది ఆశ్రమ్ పేరుతో పాఠశాలను నడుపుతోంది. పెద్ద కుమార్తె ఐశ్వర్య సినీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. చిన్న కుమార్తె సౌందర్య దర్శకురాలిగా, నిర్మాతగా, గ్రాఫిక్ డిజైనర్ గా ఉన్నారు. రజనీకాంత్ భారత సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరని చెప్పాలి. మూవీలో డైలాగ్స్ ను చెప్పే శైలి, నటనలో విలక్షణ ధోరణి, దాతృత్వం ఆకట్టుకునేలా ఉన్నాయి. తన ప్రతి చిత్రంలోనూ అసమానమైన శైలిలో పంచులైన్లు విసురుతుంటారు. అవి కూడా సందేశాన్ని కలిగి ఉంటాయి. సినీ లోకానికి మరింత జోష్ తెప్పించేలా ఉండిపోయాయి. సోషల్ మీడియాలో కూడా రజనీకాంత్ స్టైలే వేరు. 2014లో ట్విట్టర్ ఖాతాను తెరిచిన 24 గంటల్లోనే 2,10,000 మంది ఫాలోవర్లను అందుకున్నారు. ఏ భారతీయ సెలబ్రిటీకి అంత వేగంగా పెరగలేదని నాటి ఎకనామిక్ టైమ్స్, సోషల్ మీడియా రీసెర్చ్ సంస్థలు ప్రకటించాయి. రాజకీయ వడదుడుకులను కూడా రజనీకాంత్ అందుకున్నారు. ఒక దశలో పూర్తి స్థాయిలో పొలిటికల్ నాయకుడిగా వెళ్తారన్న క్రమంలో ఆయన తన మనసు మార్చుకున్నారు. కన్నడీయుడన్న వాదనలపై చాకచక్యంగా వ్యవహరించారు. తమిళుల మనసులో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. అంతేనా, ఏదైనా అంశంలో పొరలు ఏర్పడితే క్షమాపణలు చెప్పేందుకు కూడా రజనీకాంత్ వెనుకాడరు.
అదే అతని ఎదుగుదలకు కీలకంగా మారింది. 7-10 వయసులో కూడా రజనీకాంత్ సినిమాలకు వన్నె తగ్గలేదు. 2023లో విడుదలైన జైలర్ మంచి టాక్ అందుకుంది. పలు భాషల్లో విడుదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకున్న పురస్కారాలు కూడా తక్కువేమీ కావు. 1984లో ఉత్తమ తమిళ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. 7 సార్లు తమిళనాడు చలనచిత్ర పురస్కారాలు, ఒక నంది పురస్కారంతో పాటు కలైమామణి, ఎంజీఆర్ అవార్డు, అలానే కలై చెల్వం రజనీని వరించాయి. 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్, 2021లో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సొంతం చేసుకున్నారు. వీటితో పాటు పలు అవార్డులు తలైవార్ను వరించాయి. నిజంగా మా రజనీకాంత్ ఓ గోల్డ్. ఆయన మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుందాం.